హాయ్ ఫ్రెండ్స్, నేను మార్కెట్ నుంచి ఇండియన్ మ్యాక్రెల్ ఫిష్ని తీసుకొని వచ్చాను. దీన్ని బాంగడా అంటారు, మహారాష్ట్రలో ఐలా అని అంటారు, తెలుగులో కోనాగడతల అని పిలుస్తూ ఉంటారు. మన ఫుడ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫిష్. దీన్ని వరల్డ్ వైడ్గా కన్స్యూమ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. నేను ముందుగా ఉప్పు, కారము, పసుపుని తీసుకొని ఒక నిమ్మబద్దని స్క్వీజ్ చేసుకొని బాగా కలిపి క్లీన్ చేసి స్లిట్ ఇచ్చినటువంటి ఫిష్కి దీన్ని అప్లై చేస్తున్నా. దీన్ని రెండు వైపులా కూడా అప్లై చేసి స్లిట్లోకి మసాలా అంతా వెళ్ళేటట్లుగా అప్లై చేసి ఒక 10 నిమిషాలు మ్యారినేషన్కి ప్రక్కన పెట్టుకుంటున్నా. ఈ ఫిష్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్ని ఈ ఫిష్ కలిగి ఉంది. ఈ ఇండియన్ మ్యాక్రెల్ ఫిష్ అనేది హార్ట్ హెల్త్ని చాలా సపోర్ట్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొంచెము 2 స్పూన్లు ఆయిల్ వేసి మరలా దాన్ని బాగా ఫిష్కి నేను పట్టించి మరొక 10 మినిట్స్ ప్రక్కన పెట్టుకున్నా. ఈ ఫిష్ మన డైట్లో ఉండటం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ని ఇది చాలా బాగా మేనేజ్ చేస్తుంది. మన మజిల్ బిల్డింగ్కి హెల్ప్ చేస్తుంది. అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఇది గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. ఇలా సెకండ్ మ్యారినేషన్ కూడా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఒక బాండ్లీని స్టవ్ మీద పెట్టి ఆయిల్ని వేడి చేసి ఈ ఫిష్ అన్నిటిని వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే ఫిష్ లోపల వరకు ఉడికిపోతుంది. ఇది చాలా త్వరగా ఉడుకుతుందండి. అట్ ద సేమ్ టైం టేస్ట్ చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి హై ఫ్లేమ్లో పెట్టి రెండో వైపు కూడా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఫిష్ని రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే నేను ఒక గ్రిల్ మీద ఈ ఫిషెస్ని పెట్టి స్టవ్ మీద రెండు వైపులా కాల్చుకుంటున్నాను. దీనివల్ల చాలా స్మోకీ ఫ్లేవర్ ఫిష్కి వస్తుంది. ఇది సీ ఫిష్ అవటం వల్ల దీని టేస్ట్ అనేది మనం డబల్ చేయొచ్చు అనమాట. చూడండి ఎంతో టేస్టీగా ఉంది ఫుడ్.